జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఇప్పుడు కళ్యాణి ఏం చేసిందమ్మా? ఇంకా ఏం చేయాలరా? మీ నాన్న వ్యాపారానికి డబ్బులు కావాలి, సంతకం చెయ్యాలి అంటే చేసిందా? ఈ ఇంటిని ఉద్ధరిస్తుంది అని మీరందరూ దాన్ని నెత్తిన పెట్టుకుంటారు, కానీ ఇదేం చేస్తుంది? దీని తల్లి ఈ ఇంటి పరువు తీసింది కదా, దీనిది అదే రక్తం. ఇది మాత్రం మన బాగు ఎందుకు కోరుకుంటుందిరా? మధ్యలో మాధుర్ని ఎందుకు లాగడం? దీని చేష్టలు అలా ఉన్నప్పుడు మాట్లాడక ఏం చేస్తాం? నానమ్మా, అత్తయ్య చూడు ఎలా మాట్లాడుతుందో. ఏమో, ఎవరిని ఇవ్వనాలో నాకేం అర్థం కావట్లేదు. దాని కడుపు మంట దాంది. శివరావు మీద వ్యాపారం చేసుకోవాలని సంతకం పెట్టమని అడిగితే నువ్వు అడ్డుపట్టం బాగుందా? ఆ విషయంలో నాకు కాస్త మనసు కష్టంగానే అనిపించింది. అనవసరంగా కళ్యాణి నా వల్ల మాట్లాడుతోంది. నేను దాక్షాయనికి డబ్బులు ఇవ్వడం కోసం వ్యాపారం అని అబద్ధం చెప్పానని వీళ్ళకి తెలీదు, నేను చెప్పలేను. ఈ ఇంట్లో ఎన్ని సమస్యలున్నా ఒక విషయానికి వచ్చేసరికి అందరం ఒక మాట మీదే ఉంటాం. అలాంటిది నువ్వు మాత్రమే సంతకం పెట్టనని అడ్డుపడ్డావు. ఇప్పుడు దాని గురించి ఎందుకు అత్తయ్య? ఆ డబ్బులేం అవసరం లేదు. కళ్యాణి అన్నట్టు ఆరా తీస్తే అదంత మంచి బిజినెస్ కాదని తెలిసింది. కళ్యాణి కాదనటం కూడా ఒక రకంగా మంచిదే అయింది, లేదంటే ఆ డబ్బులు పోయేవి. చాలండి, దాన్ని సమర్థించింది మీరు. కోడలు మాట పడకూడదని, వ్యాపారమే మంచిది కాదని దాన్ని వెనకేసుకొని వస్తున్నారా? అమ్మా, అయిపోయింది. దాని గురించి ఎందుకు? తను ఎందుకు సంతకం పెట్టలేదో దానికి కారణం ఉంది అనేది కదా. ఏంట్రా కారణం ఉండేది? తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి దాన్ని వెనకేసుకొస్తున్నారు. దమయంతి, ఇంకా నిద్రపోలేదా? లేదు, మీరు వస్తారని వెయిట్ చేస్తున్నాను. నా గురించి ఎదురు చూడడం ఎందుకు? లేట్ అవుతుంది అనుకున్నప్పుడు పడుకోవచ్చు కదా. అలా ఇలా పడుకుంటాను. మీరు బయట నుంచి వచ్చారంటే భోంచేశారో లేదో తెలీదు. మీరు తింటేనే కదా నేను ప్రశాంతంగా పడుకోగలను. నా గురించి నీ ఆరోగ్యం పాడు చేసుకుంటావా? నా గురించి ఆలోచించి చెప్తున్నారు, కానీ మీరు ఆలస్యంగా వస్తే మీ ఆరోగ్యం పాడవదా? బయటికి వెళ్ళినప్పుడు ఏవేవో పనులుంటాయి. కాస్త ఆలస్యం అవుతుంది. మరీ ఆలస్యం అయితే నేను బయట తినేస్తాను కదా. సర్లెండి ఆఫీసర్, మీకోసం ఎదురు చూడటంలో నాకు ఆనందం ఉంటుంది, కానీ బాధేమీ ఉండదు. ఇంతకీ భోంచేశారా లేదా? చేస్తానులే కళ్యాణి, ముందు ఫ్రెష్ అవ్వాలి కదా. కళ్యాణి, ఏంటి అలా ఉన్నావు? మధ్యాహ్నం ఏదో విషయం తెలుస్తుందని స్టూడియోకి తీసుకెళ్ళా. అక్కడి నుంచి వచ్చిన దగ్గర నుంచి మనిషి అదోలా ఉన్నావు. ఏంటి అంటే చెప్పు. అదే లేదు ఆఫీసర్, నేను మామూలుగానే ఉన్నాను. మీరు వెళ్ళేసి రండి. నిజంగా నా మీద నీకు ప్రేమ ఉందా? అదేంటి ఆఫీసర్ అలా అడిగారు? మరి భర్త మీద ప్రేమ ఉన్నప్పుడు భార్య అబద్ధం చెప్పకూడదు. నేను మీకు అబద్ధం చెప్పానా? నిజం చెప్పు. నా దగ్గర నువ్వేం దాచట్లేదు కదా? మీ దగ్గర దాచే విషయం అంటూ
నా దగ్గర ఏమీ లేదు ఆఫీసర్. అలా ఎందుకు అనుకుంటున్నారు? ఏమో కళ్యాణి, నువ్వు దేని గురించో బాధపడుతున్నావు అనిపిస్తోంది. నా దగ్గర ఏదో విషయాన్ని దాచావు అనిపిస్తోంది. లేదంటే ఎవరితో చెప్పినా చెప్పకపోయినా ఆస్తి కాగితాల మీద సంతకం పెట్టలేకపోవడానికి కారణం నాకు చెప్పేదానివి. మీకు కారణం చెప్పడం కంటే ఆ సమస్య తీరిన తర్వాత ఆ సమస్య గురించి చెప్పడమే మంచిదని నా ఉద్దేశం. అంతేగాని మీ దగ్గర ఏది దాచాలని నేనెప్పుడూ అనుకోను ఆఫీసర్. నాకు ఆ నమ్మకం ఉంది కళ్యాణి. కాకపోతే ఆ ఒక్క విషయంలో నువ్వు అందరికీ దూరం అయిపోతున్నావు. అలాగే మావయ్య గురించి కూడా ఏదో ప్రూవ్ చేస్తానని నాకు మాటిచ్చావు. దాని గురించి ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నావు. నువ్వు ఒక నిర్ణయం తీసుకున్నా, ఒక పని చే. అజయ్ గారు ఫోన్ చేసి మరి డబ్బులు ఇస్తాను రమ్మని చెప్పారంటే ఇస్తారంటావా? ఇవ్వకపోతే ఒప్పుకోమని ఆయనకి తెలుసుగా. ఆ? అడిగినంత ఇస్తాడంటావా? ఇవ్వాలి. ఇవ్వకుండా ఆయనేదో దయాదాక్షిణాలతో 5-10 చేతిలో పెట్టారంటే వెళ్ళిపోతామా ఏంటి? మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, వాళ్ళ జీవితాల్లోకి రాకూడదు అంటే మనం అడిగింది మనకివ్వాలి. నిజంగా మనం అడిగినంత డబ్బు గాని ఇస్తే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అమ్మాయి. ఇక మళ్ళీ జీవితంలో ఏ కష్టమూ రాదు. ఆ డబ్బుతో హాయిగా ఎక్కడైనా ఏదో ఒకటి చేసుకుంటూ ప్రశాంతంగా బ్రతికేయచ్చు. ఈ డబ్బులతో సరిపెట్టుకుంటే ఎలా అమ్మా? ఇంకొక కొత్త ఆదాయాన్ని చూసుకోవాలి. అప్పటి వరకు ఈ డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ బతకాలి. అది నిజమేలే. అసలే మనకి ఖర్చులు కొంచెం ఎక్కువగానే ఉంటాయి కదా. అదిగో అజయ్ బాబు గారు వచ్చేశారు. ఏంటండి ఇంటికి రాకుండా ఇక్కడికి రమ్మన్నారు? ఎక్కడికైతే ఏంటి, నేను ఒకసారి మీ ఇంటికి వచ్చినందుకే మా ఇంట్లో చాలా సమస్యలు వచ్చాయి. మళ్ళీ అక్కడికి రావడం, ఎవరన్నా చూడడం, ఇవన్నీ ఎందుకని ఇక్కడికి రమ్మన్నాను. ఇదిగో మీరు అడిగిన 20 లక్షలు. అబ్బా, మాట అంటే మాటే, మాట తప్పరుగా అసలు. అవును, లెక్కేసుకోవాల్సిన పని లేదు కదా బాబు. అమ్మా, ఆయన గురించి మనకి తెలీదా ఏంటి? ఆయనే తీసుకొచ్చాక మళ్ళీ లెక్కేసుకోవాల్సిన పనేముంది? ఏమీ అవసరం లేదు. చూడండి, మీరు అడిగిన డబ్బు ఇచ్చాను, తీసుకుని వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మళ్ళీ ఇంకెప్పుడు మీ మొహాలు నాకు చూపించద్దు. డబ్బు ఇచ్చాక దాని ఆశకు పోయి ఇంకోసారి తిరిగి వచ్చినా, నాకు గానీ శివరామకు గానీ ఫోన్ చేసినా ఇదే మీకు ఆఖరి రోజు అవుతుంది. గుర్తుపెట్టుకోండి. అయ్యో, ఇంత డబ్బిచ్చాక మళ్ళీ ఎందుకు వస్తాము? మీ జోలికి రానే రాము. మా బ్రతుకులేవో మేం బతికేస్తాం బాబు. అమ్మాయ్, అంత డబ్బు నేనెప్పుడు చూడలే. ఓసారి టీ నేను చూస్తా. ఏంటన్నయ్య మీరనేది? నిజమమ్మా, ఆ దాక్షాయినికి బావకి ఏ సంబంధం లేదు. ఆ దాక్షాయిని నాకు పరిచయం. మీరు నన్ను మోసం చేశారా? ఇంతకాలం నా భర్త నిప్పు లాంటివాడు. ఇంట్లో ఎవరైనా తప్పు చేస్తారేమో కానీ నా భర్త తప్పు చేయడు అని గుడ్డిగా నమ్మానండి. మీ జీవితంలో ఇంకొక ఆడదుందా? మీరు నన్ను మోసం చేశారా?
బ్రతకలేను. నా భర్త జీవితంలో ఇంకొకటి ఉంది అని తెలిసిన తర్వాత కూడా నేను బ్రతికి ఉండడంలో అర్థమే లేదు. దమయంతి, అక్క ఆగక్క. అక్క దమయంతి, అక్క దమయంతి, అక్క ఆగక్క. దమయంతి, దమయంతి, అమ్మ అక్క ఆగక్క. నన్ను కాపాడకండి. నా చావు నన్ను చావనివ్వండి. అసలు నేను బ్రతికుండడంలోనే అర్థం లేదు. నేను చచ్చిపోవాలి. అమ్మ వద్దమ్మా. దయచేసి నా మాట వినండి. మావయ్య చాలా మంచివారు. ఆయనకి వాళ్ళతో ఎలాంటి సంబంధం లేదు. మావయ్య మంచితనాన్ని అడ్డం పెట్టుకుని ఇంతకాలంగా చెయ్యని తప్పుకి మావయ్యని బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు వసూలు చేశారు. ఇదిగో మీరు అడిగిన 20 లక్షలు. డబ్బు ఇచ్చా కదా అని ఆశకు పోయి ఇంకోసారి తిరిగి వచ్చినా, నాకు గానీ శివరామకు గానీ ఫోన్ చేసినా ఇదే మీకు ఆఖరి రోజు అవుతుంది. చెప్పా కదా, డబ్బును అందులో పెట్టే తీసుకొచ్చాను. మధ్యలో ఎక్కడో ఏదో జరిగింది. ఏంటమ్మా ఇది? డబ్బులు తీసుకొస్తాడు, మన దారి మనం చూసుకోవచ్చు అనుకుంటే ఇలా జరిగిందేంటి? నాకు అదే అర్థం కావట్లేదమ్మాయి. ఇంతకాలంగా మనం ఈ విధంగా ఆలోచించలేకపోయాం. ఏదో వాళ్ళ పుణ్యమా అని అడిగాం. ఆ అజయ్ బాబు తీసుకొస్తాను అన్నాడు. ఇక మన పని అయిపోతుంది, ఎక్కడికైనా దూరంగా వెళ్లిపోయి దర్జాగా బ్రతకచ్చు అనుకున్నాను. కాని ఇలా జరిగిందేంటి? ఇంతకాలం ఏ ఇబ్బంది లేకుండా బతికాం. అవసరానికి ఆ అజయ్యో శివరాము ఎవరో ఒకరు డబ్బిస్తూ వచ్చారు. ఇప్పుడు పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని కొత్త చోటుకి వెళ్దాం, కొత్త బతుకు బతుకుదాం అనుకుంటే ఇదిగో ఇలా జరిగింది. అమ్మా, అసలు ఆ అజయ్ డబ్బులు తీసుకొస్తాడంటావా? నిజంగానే డబ్బులు తీసుకొని వచ్చాడంటావా? డబ్బులు తీసుకుని వచ్చుంటే తనకే తెలియకుండా ఆ డబ్బులు ఏమై ఉంటాయి? లేదమ్మాయి, ఆ అజయ్ బాబు వాళ్ళకం చూస్తుంటే డబ్బులు తీసుకుని వచ్చాడనే అనుకుంటున్నాను. తీసుకొస్తే డబ్బులు ఏమవుతాయమ్మా? మాయమైపోతాయా? నాకు తెలిసినంత వరకు అబ్బాయి డబ్బులు తీసుకునే వచ్చుంటాడు. కానీ ఎక్కడో ఏదో జరిగింది. అది ఎక్కడ జరిగిందనేది అర్థం కావడం లేదు. ఎక్కడ ఏం జరిగినా మనం అనుకున్నది మాత్రం జరగట్లేదు. ఆ అజయ్ డబ్బులు తీసుకొని రావాలి, మన దారి మనం చూసుకోవాలి. తెస్తాళ్లే అమ్మాయి, తేకపోతే ఏం జరుగుతుందో అతనికి తెలుసుగా. అమ్మా, సిద్ధు వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. స్పీకర్లో పెట్టు.
ఇదిగోండి అత్తయ్య మీ అనుమానం. మావయ్య తప్పు చేశారని మీరనుకుంటున్నారు కదా, నిజమేంటి అనేది తనే చెప్తుంది చూడండి. మీ ఆశల కోసం, అవసరాల కోసం మా నాన్నని మావయ్యని దోషిని చేసి మా ఇంట్లో సమస్యకి కారణమయ్యాం. ఇప్పటికైనా నిజం చెప్పు. ఇది మేము మీకు ఇస్తున్న అవకాశం. నిజాయితీగా జరిగింది చెప్పండి, లేదంటే మా పోలీసు పద్ధతిలో చెప్పించాల్సి వస్తుంది. ఇందులో ఎవరి తప్పు లేదు. మాకు పరిచయమైన వాళ్ళని మాయ మాటలతో మోసం చేసి డబ్బులు వసూలు చేస్తాం. అలాగే నాకు శివరాం గారు పరిచయం అయ్యారు. ఆ పరిచయాన్ని అడ్డు పెట్టుకుని ఆయనకి నాకు మధ్య తప్పు జరిగిందని అందరికీ చెప్తానని బెదిరించి ఇంతకాలం డబ్బులు తీసుకున్నాను. నిజానికి శివరాం గారు మా ఇంటి వైపు వచ్చిందే చాలా తక్కువ. చెల్లెల కాపురం బావుండాలని, ఆయన్ని ఇబ్బంది పెట్టొద్దు అని అజయ్ గారే మాకు డబ్బులిస్తూ వచ్చారు. ఆయన అడిగినంత డబ్బు ఇచ్చారు కాబట్టే ఇప్పటి వరకు మేము బయటపడలేదు. కానీ ఈ మధ్య పరిచయమైన సిద్ధు సంపదలు మమ్మల్ని తప్పుదారి పట్టించి మీ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టమన్నారు. అమ్మా, అలా పిలవాలి నన్ను అమ్మా నన్ను పిలవడానికి ఎవరు నువ్వు లేవనుకుని ఒకసారి చేసిన తప్పుకి ఒక ప్రాణం పోయింది, ఈ ఇంటి పరువు కూడా పోయింది. అందరం కలిసి ఆనందంగా వనభోజనాలకు వెళ్ళొద్దాం అనుకుంటే మళ్ళీ ఇంటి పరువు తీసాం. ఇంతకాలం నువ్వు తప్పు చేశావనుకుని నానా మాట్లాడినాను. కన్న బిడ్డవని కూడా చూడకుండా శాపనార్థాలు పెట్టాను. నిన్ను బాధ పెట్టినందుకు ఈ అమ్మను క్షమిస్తావా నాన్న? అమ్మా, ఏంటమ్మా ఇది? తల్లిని బిడ్డ క్షమించడం ఏంటి అమ్మా? ఇన్నేళ్ళు మీ అందరికీ దూరంగా బతికాను. నువ్వు నన్ను తిడుతున్నా సరే కనీసం నాతో అలాగేనా మాట్లాడుతున్నావని నేను సంతోషపడ్డానే కానీ ఎప్పుడు బాధపడలేదమ్మా. మా అమ్మ నాకు కావాలి, మా అమ్మ నా ఎదురుగుండా ఉండాలి, అంతేనమ్మా నేను కోరుకునేది.
అయ్యో అమ్మ దమయంతి, ఏంటమ్మా ఇది? లే లే. నా మీద ఎంత ప్రేమని పెంచుకున్నావన్నయ్య. నేనేం చేశాను నీకోసం? ఎప్పుడో ఏదో తప్పు చేశావని నేను అనరాని మాటలు అన్నాను. అనుపమ కళ్యాణిలని తిట్టాను. అసలు వాళ్ళు మనుషులే కాదన్నట్టు మాట్లాడాను. ఏంటే గదిలో చేరి ఏకపాత్రాభినయం చేస్తున్నావు? ఇంట్లో అందరూ ఒకటయ్యారు, ఇక నీ ఆటలు సాగవు, ఎలా వీళ్ళని విడదీయాలా అని ఆలోచిస్తున్నావా? అవును, అదే ఆలోచిస్తున్నాను. ఇంట్లో అందరూ ఒక్కటైతే నాకొచ్చే ఆదాయం ఏముంది? ఇంటి కోడలుగా నాకు దక్కే విలువే ఉంది. మనుషుల మధ్య మనిషిగా ఉంటే విలువలు హక్కులు అడగకుండానే వస్తాయి. అందరి ముందు ఒకలా, చాటును ఒకలా ఉండే నీలాంటి వాళ్ళ బతుకులు ఎప్పటికీ ఇలాగే ఉంటాయి. ఇప్పుడు నాకేంటి? నేనే మారాలి. ఏంటే గొంతులేస్తుంది? నీలా అరవటం నాకు చేత కాదనుకుంటున్నావా? నువ్విలా ఆలోచిస్తున్నావని ఇంట్లో వాళ్ళకి తెలిస్తే నిన్ను విసిరి బయట పడేస్తారు. ఇప్పుడు మీ అమ్మ ఎటుపోయిందో తెలీదు. ఇంక మీ తమ్ముడి సంగతి తెలిసిందే. ఇక నీ పరిస్థితి ఏంటి? వెళ్ళి ఏ గుడి మెట్ల మీదో కూర్చోవాలి. ఈ ఇంటి చిన్న కోడలిగా నువ్వు సరిగ్గా ఉంటే నీకు ఈ ఇంట్లో అడగకుండానే విలువస్తుంది. మా మధ్య ఉంటూనే మాకు చెడు చేయాలని మీ తమ్ముడితో చేతులు కలుపుతూనే ఉన్నావు. అయినా క్షమించాను. ఎప్పటికీ నువ్వు మారలేదంటే పాలకొండలో విషపు చుక్కలా నిన్ను నేను భరించలేను. బయటికి పంపించేస్తాను. చెప్పు, వెళ్ళిపోతావా? బుద్ధిగా ఉంటావా? ఏమండి, వద్దండి, నన్ను బయటికి పంపిస్తాను అనకండి. మీరు చెప్పినట్టే వింటాను. అందరితో మంచిగా ఉండి ఇక నుంచైనా మంచి కోడలు అనిపించుకుంటాను. సిద్ధు సంపదలు మమ్మల్ని తప్పుదారి పట్టించి మీ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టమన్నారు. సిద్ధు, ఏంటిది? రాను రాను మన పరిస్థితి చాలా దారుణంగా తయారవుతుంది. మనం ఏదో అనుకున్నాం, ఏదో జరుగుతుంది. ఏదనుకున్నా మనం అనుకున్నది తప్ప అన్నీ జరుగుతున్నాయి. ఇది మనం ఊహించలేదు శ్యామ్, కానీ ఏం చేస్తాం? మన గురించి ఇంట్లో వాళ్ళకి తెలియగానే మనం తప్పించుకుని ఇక్కడికి రాగలిగాం గాని ఇప్పుడు మనం ఎటు వెళ్లాలన్నా ఏం చెయ్యాలన్నా మన దగ్గర రూపాయి లేదు. అడిగినా ఇచ్చేవాళ్లు లేరు. అలాంటప్పుడు మనం ఎలా బ్రతకాలి? ఎక్కడుండాలి? అసలు మనం ఏ ఇంటెన్షన్ తో ఆ ఇంటికి వెళ్ళాము, ఎందుకు అన్ని విధాలుగా తగ్గి వాళ్ళందరి దగ్గర మంచిగా ప్రవర్తించామో అది పూర్తవకుండానే బయటికి రావాల్సి వచ్చింది శ్యామ్. అలా అని ఊరుకుంటే లాభం లేదు సిద్ధు. ఇలా ఒట్టి చేతులతో మనం ఎక్కువ రోజులు బ్రతకలేం. ఏదో ఒకటి చేయాలి. మనం అనుకున్నట్టు ఆ ఇంట్లో మనకు రావాల్సిన డబ్బులు మనం వసూలు చేసుకోవాలి. నేను అదే ఆలోచిస్తున్నాను సంపద, కానీ ఏం చేయాలో అర్థం కావడం లేదు. డెవిల్ కాల్ చేస్తున్నాడు శామ్. మధ్యలో వీడేంటి? డబ్బుల కోసమేగా. మన దగ్గర రూపాయి లేదని అల్లాడుతుంటే ఇప్పుడు అతను ఫోన్ చేసి డబ్బులంటే ఏమని చెప్తాం? అలా అని ఫోన్ లిఫ్ట్ చేయలేదంటే మనల్ని వెతుక్కుంటూ వస్తాడు శామ్. ఏదో ఒకటి మాట్లాడాలి.
హలో. ఏంటి సిద్ధు, ఇదిగో అయిపోతుంది అదిగో అయిపోతుంది అన్నారు. రేపిస్తాం ఎల్లుండిస్తాం అని వాయిదాలు వేస్తూ వస్తున్నారు. లేదు డెవిల్, అదే పనిలో ఉన్నాం. మీరు ఏ పని మీద ఉన్నారో ఎక్కడున్నారో అన్నీ నాకు తెలుసు. రేపటి లోపల మర్యాదగా నా డబ్బులు నాకు తెచ్చియాలి. లేదంటే నా అప్పు కింద మీ ఇద్దరి ప్రాణాలు జమ చేసుకోవాల్సి వస్తుంది. అది కాదు డెవిల్, మాకింకొంచెం టైం ఇవ్వు. ఇప్పటికే చాలా టైం ఇచ్చాం. ఇచ్చిన టైం దాటిపోయింది. ఇంకో మీరు చెప్పేది వింటూ కూర్చునే టైం నాకు లేదు. ఇంకా వీడు మన మాట వినడు. వాడికి గానీ డబ్బులు ఇవ్వలేదంటే ఖచ్చితంగా మనల్ని చంపేస్తాడు శామ్. అక్కడ ఇంట్లో పరిస్థితులు మారిపోయాయి. ఇప్పుడు వీడు చంపేస్తానంటున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఏదో ఒకటి చేయి, నువ్వే ఆలోచించాలి సిద్ధు. ఇప్పుడు ఈ పరిస్థితులను చూస్తుంటే నాకేం బుర్ర పని చేయట్లేదు. డబ్బులు కావాలి అంతేగా? రేపట్లోగా మన చేతికి ఖచ్చితంగా డబ్బులు వస్తాయి శామ్. ఎలా ఎలా వస్తాయి సిద్ధు? ఆ ఇంటికా వెళ్ళలేం. వాళ్ళు మనకు డబ్బులు ఇవ్వరు. ఇంకెవరు మనకు డబ్బులు ఇచ్చేవాళ్ళు? ఎవ్వరూ ఇవ్వరు శామ్. ఇచ్చేలా చేసుకోవాలి. ఎస్, నువ్వన్నట్టు ఆ పని చేస్తేనే మనకి డబ్బులు వస్తాయి. అటు మన సమస్య తీరుతుంది, ఇటు ఆ డెవిల్ సమస్య తీరుతుంది. ఈ విధంగా అయినా ఆ శౌర్య కళ్యాణిలా అంతు చూడొచ్చు. అవును శామ్, ఈ ఒక్క పని చేశామంటే చాలు, అప్పులన్నీ తీరిపోతాయి. మన పాటికి మనం ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. వదిలేస్తాం, వదలమని మేం చెప్పట్లేదు. మాకు కావలసిన డబ్బులు మాకు తెచ్చేసి కన్నయ్యని తీసుకుని వెళ్ళండి. ఏంటి మీకిచ్చేది? ఈసారి దొరికారంటే మిమ్మల్ని ఎన్కౌంటర్ చేసి పాడేస్తాను. రేయ్, నువ్వుండ్రా. రే సిద్ధు, నీకు డబ్బులు కావాలి అంతేగా? బిడ్డ ఒంటి మీద గీత పడినా సరే నీకు మర్యాదగా ఉండదు. అయినా పసిబిడ్డను అడ్డు పెట్టుకుని ఇలా చేస్తున్నావేంట్రా? నువ్వు అసలు మనిషివేనా? మాకు కావాల్సింది డబ్బు. ఆ డబ్బులేవో మాకు తెచ్చిచ్చేసి మీ కన్నయ్యని మీరు తీసుకుని పోండి. ఇంతకు మించి వేరే ఛాన్సే లేదు. కన్నబిడ్డ విషయంలో ఇలా చేయడానికి సిగ్గుగా అనిపించడం లేదా సంపద? వాడేమన్నా నాకు పుట్టిన కొడుకా? నీకు మాత్రమే కొడుకు. నాకు డబ్బులు కావాలి. ఇంతకాలం ఆ డబ్బుల కోసం మీ ఇంట్లో అడ్డమైన పనులు చేశాం. లేని మంచితనం నటించాం. మేమడిగిన డబ్బులు మాకిచ్చేస్తే మా పాటికి మేం మీకు దూరంగా వెళ్ళిపోతాం. ఆలోచించుకోండి, డబ్బులు కావాలో కన్నయ్య కావాలో. ఏంటర్రా ఇంకా ఆలోచిస్తున్నారు? వాళ్ళు అడిగిన డబ్బులు వాళ్ళ మొహాన కొట్టేసి నా మనవణ్ణి తీసుకురండి. వాడికన్నా డబ్బు ఎక్కువ ఏంటి? వాడి కోసం తీసుకురాక తప్పదుగా. డబ్బొస్తుంది కానీ ఆ శౌర్య కళ్యాణిలని ఏం చేయలేకపోతున్నామనే బాధ మాత్రం మిగిలిపోతుంది సిద్ధు. అవును శామ్, మనల్ని వాళ్ళు చాలా బాధ పెట్టారు. ప్రతిసారి మనల్ని దెబ్బ కొడుతూనే వచ్చారు. మరి అలాంటి వాళ్ళని ఏం చేయకుండా వదిలేద్దామా సిద్ధు? ఎలా వదిలేస్తాననుకున్నావు శామ్? మన చేతికి డబ్బులందగానే డబ్బుతో పాటు వచ్చిన వాళ్ళిద్దరి ప్రాణాల్ని తీసుకెళ్దాం. త్వరగా వీళ్ళొస్తే పని పూర్తి చేసుకుని వెంటనే ఊరు దాటేయాలి శామ్. మనకింకో సమస్య కూడా ఉంది. అది మర్చిపోయావా? ఏంటది? ఆ డెవిల్ డబ్బుల కోసం కాచుకొని కూర్చున్నాడు. లేదంటే మన ప్రాణాలు తీస్తాడు. వచ్చిన డబ్బులు వాడికిచ్చేస్తే మనమేమైపోవాలి శామ్? మరేం చేద్దాం?
ఎలాగో శౌర్య కళ్యాణిలను చంపేద్దామని డిసైడ్ అయ్యాం కదా, పనిలో పని వాణ్ణి వేసేసి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులతో ఎస్కేప్ అయిపోదాం. అలా అన్నావు బాగుంది. వాడికి భయపడి డబ్బులు ఎక్కడిచ్చేద్దామంటావో అనుకున్నాను. భయమా? వాడికి కూడా భయపడితే ఈ సిద్ధుకి విలువేముంది శామ్? అవసరానికి అలా నటిస్తాం. అవసరం లేదనుకుంటున్నాం కాబట్టి వేసేద్దాం. ఎక్కడ అమౌంట్? ఈరోజు ఇవ్వాలని చెప్పాను కదా. డబ్బులు వస్తున్నాయి. తీసుకొస్తుంది ఏసీపీ శౌర్య. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అందుకే లేట్ అయింది. వచ్చేది ఎవరైనా ఈ డెవిల్ని ఎవ్వరూ ఏం చేయలేరు. వాడు రాగానే ఆ డబ్బును ఎలా తీసుకోవాలో నేను చూసుకుంటాను. ఆ డబ్బు వచ్చాక తీసుకొచ్చిన వాళ్ళు ఉండరు, తీసుకోవాలనుకుంటున్న మీరు ఉండరు. ఇంకా డబ్బుల గురించి మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు శామ్. హలో, ఆ అమౌంట్ నాది. అందరం కలిసి ప్లాన్ చేశాం కాబట్టి కావాలంటే అందులో కొంచెం మీరు తీసుకోండి. అంతేగాని మొత్తం మీదంటే ఎలా? నేను లేకపోతే మీరేం చేయలేరు. సో ఈ డబ్బంతా నాదే. ఏంటి తమాషాగా ఉందా? మాకు డబ్బు అవసరం ఉంది, నీకు డబ్బు ఇవ్వాలి కదా అని ఊరుకుంటుంటే అంతా నీదంటే ఎలా? నీకివ్వాల్సింది నువ్వు తీసుకుని మిగతాది మాకిచ్చేసేయ్. ఏంటి ఇచ్చేది? అలాంటి మంచి వాళ్ళని ఇంకా బాధ పెట్టి మనం సాధించేదేముంది శామ్? కమాన్, అరెస్ట్ చేయండి, తీసుకెళ్ళండి. లేరా, పదరా. ఇప్పటి వరకు మిమ్మల్ని చాలా బాధ పెట్టాం. అయినా మీరు మమ్మల్ని క్షమించారు. చాలు. ఇంకా మీ కళ్ళ ముందు నిలబడే అర్హత మాకు లేదు. మళ్ళీ జీవితంలో మీ కంటికి కనిపించాం. ఉంటాం. మీరందరూ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఉంటాం. పద సంపద. ఆగండి. చూసావా, ఆ పసి మనసుకు అమ్మ అంటే కళ్యాణి. అలాంటి బిడ్డకు తల్లిని దూరం చేసి నువ్వు సాధించేదేముంది? ఇంతకాలం ఎన్నో పాపాలు చేశావు. వాళ్ళిద్దరిని దగ్గర చేసి ఇప్పటికైనా కొంత పుణ్యం సంపాదించుకో. కళ్యాణి, వాడు నీ బిడ్డ. మనిషిగానే చచ్చిపోయాననుకుంటే తల్లిగా కూడా చచ్చిపోయానని ఇప్పుడే తెలిసింది. ఇంకా మీ మధ్యమే ఉండడం మంచిది కాదు. వెళ్ళొస్తాం. ఇంతకాలం ఈ ఇంటి గుట్టు వీధిని పడకుండా పదిలంగా కాపాడుకుంటూ వచ్చాం. ఇప్పుడు అన్ని సమస్యలు తీరిపోయాయి కాబట్టి ఇక ఈ ఇంట్లో ఏ గుట్టు లేదు. అవును,
జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.